రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరపున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అవినాష్ రెడ్డి గారి విజయ అవకాశాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా అవినాష్ రెడ్డి యొక్క మంచితనము, అవినాష్ రెడ్డి యొక్క విషయము కడప జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎలక్షన్ల ముందు వచ్చి ఏదో జరిగిపోయింది ఇది చేసినాడని చెప్తే నమ్మేదానికి ప్రజలంత ఎరిగా ఎవరు లేరు. వాళ్ళ కుటుంబంలో చిన్న వయసులోనే ఇంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇంకొకరు లేరు. అవినాష్ రెడ్డి గురించి మాట్లాడే వాళ్ళు కోర్టు తీర్పు వచ్చి ఇది జస్టిస్ వచ్చినంత వరకు ఎందుకు వెయిట్ చేయలేకున్నారు? ఇవన్నీ ఆయన మీద బురద జల్లడానికి కారణము తప్ప అవినాష్ రెడ్డి గారి ఓట్ల గురించి కానీ, అవినాష్ రెడ్డి గారి మెజార్టీ కానీ ఒక్క ఇంచు కూడా ఎంట్రుక వాసి కూడా వాళ్ళు తగ్గించలేరు. ఇది కడప జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. దాని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. షర్మిలమ్మ గురించి, భూపేష్ రెడ్డి గురించి వాళ్ళ నియోజకవర్గం వాళ్ళకి తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అందరికి పరిచయం ఏమో కానీ భూపేష్ రెడ్డి అనే వ్యక్తి బహుశా జమ్మలమడుగు ప్రాంత వాసులకు తెలుసు తప్ప కడప జిల్లా ప్రజలకు ఎవరికి భూపేష్ రెడ్డి గురించి ఏం తెలియదు. భూపేష్ రెడ్డిని యువజన విభాగంలోకి జాయిన్ చేసింది కూడా అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు. భూపేష్ రెడ్డి ఒక ప్రాంతానికి, నన్ను అడిగితే ఒక ప్రాంతం కూడా, ఒక మండలానికి సంబంధించిన నాయకుడే కానీ ఎంపీకి సంబంధించిన నాయకుడు అయితే కాదు. షర్మిలను రాజశేఖర రెడ్డి బిడ్డగానే చూస్తాము తప్ప ఆమెను ఒక ఎంపీ పోటీ అభ్యర్థిగా మేము చూడలేము. రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరపున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు కదా, అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అవినాష్ రెడ్డి గారు అంటే ప్రజలందరూ ఆదరిస్తారు. ఇప్పుడు షర్మిలా మేడం వచ్చి నేనేదో చెందుతా అంటే ఇక్కడ ఎవరు కూడా ఆదరించరాము. అదే మా పార్టీలో ఉన్నప్పుడు ఆమె జనాలలోకి వచ్చే జనాదరణ ఎట్టుంది, అది ఇప్పుడు ఆమె జనాలలోకి వచ్చే జనాదరణ మీరే చూస్తుంటారు, మీ కళ్ళారా మీరే. అది ఆమెది. మా అవినాష్ రెడ్డి గారు ఇబ్బంది లేకుండా 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలుస్తారు. అదే చెప్పండి సార్, అంటే అవినాష్ రెడ్డి సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? సార్ ఇక్కడ అంత భారీ మెజార్టీతో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? ఆయన 2014 నుంచి 2019 వరకు ఒక మామూలు ఎంపీగా అన్నాడు. గవర్నమెంట్ లేదు మాకు, అప్పుడు ఏం చేయలేదు. కానీ 2019 నుంచి 2024 వరకు ప్రతి కార్యకర్తను, చిన్న కార్యకర్త కంటే పెద్ద కార్యకర్త వరకు ఆయన మనసు మైండ్లో పెట్టుకొని ఏ కార్యకర్తకు ఏం చేయాలని చెప్పేసి చేసినవాడు ఆయన. అట్లా ఆయన మనస్తత్వం అనేది అంత మంచిది సార్. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. భూపేష్ రెడ్డి గారికి ఉండొచ్చు, ఏది ఒక తెలుగుదేశం ఓటు శాతం మాటకే ఆయన ఉండేది. అది కూడా ఏం వంచేయడం పడదు భూపేష్ రెడ్డి గారికి. జమ్మలమడుగు వరకే ఆయనకి ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా 6 కాన్స్టిట్యూన్సీలు ఆయన ఎవరు కూడా తెలియదు. ఈ జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీలు మాత్రం ఆయన ఓట్లు పడతాయి ఎంపీగా, అది మిగతా కాన్స్టిట్యూన్సీలు వేది కాదు. రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే ఎట్లా ఉన్నాయి సార్ యొక్క విజయ అవకాశాలు, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. విజయ అవకాశాలు అనేది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ సార్ ఏ విధంగా అయితే 2011లో పార్టీ స్థాపించబడ్డారో ఈ వైఎస్ఆర్ కడప జిల్లా అనేది ఒక అడ్డాగా మారింది. ఈరోజు ఎవరో చేరినారు, కూటమి వచ్చింది, ఇంకొకటి వచ్చింది అనే దాంట్లో వాళ్ళు చెప్పుకోవడానికి ఎల్లో మీడియాకు ఉంటుంది తప్ప మా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాకు ఒక విధంగా చెప్పాలంటే నల్లేరు మీద నడకగానే ఉంది మా విజయం అనేది కన్ఫామ్. కాకపోతే మెజారిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మేము ఆలోచన చేస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. విజయం అనేది తథ్యం సార్. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి.
విజయావకాశాలు అనేది వారికి ఏమాత్రమూ లేవన్నా. భూపేష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కొత్తగా యువకుడు, వాళ్ళ బాగా పరిష్కారాల్లో భాగమంటారు చూడు, నువ్వు అక్కడుండి ఇక్కడుండి అన్నారు తప్ప అటువంటి ఛాన్సే తెలుగుదేశానికంటూ మా కడప జిల్లాలో లేదు, రాదు కూడా. ఇంకా మిగతా వారి బీజేపీ గురించి అంటే అది నామకే వాస్తి, కూటమిలో భాగం అంటున్నారు కానీ వారికి ఒక స్వతంత్రమైనటువంటి అజెండా కానీ ఈ పొద్దుడికి మేనిఫెస్టో ఉమ్మడిగా ముగ్గురికి చేసినప్పుడు ముగ్గురు రిలీజ్ చేయాలా. ఈరోజు వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ బొమ్మ, చంద్రబాబు బొమ్మే కానొస్తుంది కానీ మోడీ కానీ వారి యొక్క అధినాయకత్వం బీజేపీ అధ్యక్షుడు కానీ బొమ్మ అనేది లేదు. అటువంటిప్పుడు ఎందుకు చేసుకోవాలా? అటువంటిప్పుడు ఏ విధమైనటువంటి ప్రజలకు సందేశాన్ని పంపుతారు? కాబట్టి బీజేపీకి అవకాశం అంటూ ఈ కడప జిల్లాలో లేదు. ఒక మేనిఫెస్టోలో ఈరోజు రిలీజ్ చేసిన దాంట్లో కూడా మోడీ ఎక్కడ ప్రస్తావన లేకుండా ఒక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళ బొమ్మలే వేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమి చేస్తారు, ఏమి ఇస్తారు అనేటువంటి మేనిఫెస్టోలోనే లేనప్పుడు ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు? కాబట్టి ఇక్కడ నిలబడినటువంటి మూల సుధీర్ రెడ్డి గారు కూడా రెండవసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్న, ఏ ఇబ్బంది లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ అవి చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప వైఎస్ఆర్సీపీ అనేది పక్కా విజయడంక అనేది రాష్ట్ర వ్యాప్తంగా మోగిస్తుంది. నెక్స్ట్ జూన్ 4 తప్పనిసరిగా సీఎం సార్ అనేది మళ్ళీ మనకు ఆయన ఎక్కడ మా అధిష్టానం నిర్ణయిస్తారో అక్కడ ప్రమాణ స్వీకారానికి మేము సిద్ధంగా ఉంటాం. రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఈసారి ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే మరింతగా అభివృద్ధి, సంక్షేమం జరిగేదానికి ఆస్కారం ఉందంట? దానికి నో డౌట్ జగన్ అన్ననే సీఎం. ఇంకా నెక్స్ట్ 30 ఏళ్ళు జగన్ అన్ననే. టీడీపీ తొందరలో చచ్చిపోబోతుంది, అది ప్రపంచం అందరికీ తెలుసు. అందరికీ తెలిసి వాళ్ళు డబ్బు పెట్టి ప్రలోభాలు చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇంకా జగన్ అన్న వై నాట్ 175 కదా, 175. ఈసారి నారా చంద్రబాబు నాయుడు కూడా క్లీన్ బౌల్డ్ అంతే, ఇంకా ఛాన్సే లేదు. వచ్చేది మన ప్రభుత్వమే. ఈ సంక్షేమం చూసి మొన్ననే మేనిఫెస్టో కూడా చూసారు మంది, నవరత్నాలు ప్లస్ అప్గ్రేడెడ్ వెర్షన్. ఇది ముందున్న దానికంటే ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళ మేనిఫెస్టో నిన్న చూశారు. అది అమలు చేయాలంటే ఒక 10 రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చి దాన్ని పెట్టాలా. అది అసలుగా జరిగే పరిస్థితే కాదు. అది ఎందుకో ఇచ్చారు, వాళ్ళు పేరుకు తగ్గట్టు ఇచ్చారు. కూటమన్నారు, బీజేపీ లేదు. చూస్తూనే ఉన్నాం. అన్ని సొల్లు కబుర్లు చెప్పడం తప్పితే వాళ్ళు చేసేది ఏమీ లేదు. మళ్ళీ వచ్చే జగనన్న ప్రభుత్వమే. రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ ఇక్కడ సింహాద్రిపురం సంబంధించి మండల ఇన్ఛార్జ్ గా వీరశివారెడ్డి గారు ఉన్నారు. అయితే సార్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. వీరశివారెడ్డి గారు బాగా చేస్తున్నారండి, ఓట్లు కూడా బాగా అడుగుతున్నాడు అందరినీ. ఆయన ప్రచారం బాగా చేస్తున్నారు. ఇంకా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి అన్న కూడా ఆయన బాగా మొత్తం అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని బాగా చేస్తున్నాడని. అయితే చెప్పండి బ్రో, ఇదే వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న పోటీ చేస్తున్నారు. అట్లాగే ప్రత్యర్థిగా జగన్ సార్ కి బీటెక్ రవి గారు తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయంటారు? అట్లాగే వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 పైన మెజార్టీ ఖచ్చితంగా వస్తాయండి. బీటెక్ రవి గారికి 2011లో బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు 10,000 మాత్రం ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అవి కూడా రావు, డిపాజిట్లు కూడా రావు. జగన్మోహన్ రెడ్డికి 1,00,000 పైన మెజార్టీ వస్తాయండి. అయితే చెప్పండి బ్రో, ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు. తనకు ప్రత్యర్థులుగా భూపేష్ రెడ్డి సార్ తెలుగుదేశం పార్టీ నుండి, షర్మిల మ్యామ్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుచేత? ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికే మెజార్టీ వస్తుందండి, 4,00,000 పైన వస్తుంది. ఇంకా భూపేష్ గురించి అంటే మాకు కూడా తెలియదు ఆయన ఎవరని. ఇప్పుడు కొత్తగా వచ్చినాడు, ఏదో ఫస్ట్ జమ్మలబండ అన్నాడు, తిరుగుతా అన్నాడు, ఏదో చేస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ అని చెప్పినారు. ఆయన అసలు ఆయనకు షర్మిల గారికి డిపాజిట్లు కూడా రావు. రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కు విజయ అవకాశాలు కాదు, మెజారిటీ గురించి అడగాలి మీరు. దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల లోపల మెజారిటీ వస్తుంది అవినాష్ రెడ్డి గారికి. అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయనంత ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎవరూ లేరు. వైఎస్ఆర్ పార్టీకి రామలక్ష్మణులు ఎలానో జగన్, అవినాష్ రెడ్డి అలాంటి వాళ్ళు. అదే చెప్పండి సార్, అంటే అవినాష్ రెడ్డి సార్ అంత భారీ స్థాయిలో భారీ మెజార్టీతో గెలవడానికి తనకి ఎంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయని? ప్రజలకు సేవ చేయడంలో ఆయన మించిన ఎవరు ఉదయం 4:30 నుంచి రాత్రి 8:30, 9 వరకు ఆయన ప్రజల కోసమే సేవ చేస్తాడు.
సార్ అయితే అవినాష్ రెడ్డి సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్ అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉంటున్నాయి? విజయ అవకాశాలు లేవండి. మెజారిటీ వచ్చి 3 లక్షల నుంచి 5 లక్షల లోపల ఉంటుంది మెజారిటీ. కాబట్టి వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ ఉండవు. సార్ అయితే ఇందాక మీరే చెప్పారు అవినాష్ రెడ్డి సార్ చేసినటువంటి సేవ అవ్వచ్చు, చేపట్టిన అభివృద్ధి పనులు అవ్వచ్చు, అంటే నడవలేని వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇచ్చారు, ఇప్పుడు ఎండిపోయిన పొలాలకి సాగునీటి ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు జాబ్ మేళా కానీ నిరుద్యోగులకి ఉపాధి సందర్భంగా తెప్పించిన కంపెనీలు అవ్వచ్చు, నీల్ కమల్ కానీ ఆదిత్య బిర్లా కానీ ఫుడ్ ప్రాసెసింగ్, అంటే ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుంది ఈసారి సార్కి ఎలక్షన్స్లో ఓటు వేసి గెలిపించడానికి? 100% ఉంటుందండి. ఎందుకంటే సెంచరీ ప్లైవుడ్ సార్ ప్రోద్బలంతోనే తెప్పించినారు. ఆదిత్య బిర్లా పులివెందుల్లో ఆదిత్య బిర్లాను పులివెందుల డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవన్నీ అవినాష్ రెడ్డి గారికి మెజారిటీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. సార్కు ప్రత్యర్థులుగా భూపేష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి, షర్మిలా మ్యామ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎందుచేత? అవినాష్ రెడ్డి అన్నకే వస్తాయండి. వాళ్ళు ఎంతమంది గుంపులుగా వచ్చినాక ఏం చేయలేరు. ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రమే ఎంపీ అవుతారండి. రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న పోటీ చేస్తున్నారు. ముందుగా జగన్ సార్ చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఒక మాట చెప్పండి. అట్లాగే జగనన్నకి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయండి అవకాశాలు. ఎందుకంటే జగనన్న చెప్పినవే కాకుండా చెప్పుకునేవి కూడా చేశాడు. మాట ఇచ్చిన ప్రకారం అన్ని చేశాడు. డెవలప్మెంట్ అంటే పులివెందుల తాలూకాకే కాకుండా మొత్తం స్టేట్ వైడ్ కూడా అన్ని ఎక్కువ చేశాడు. అన్ని స్కీమ్స్ కానీ, స్కూల్స్ కానీ, సచివాలయాలు కానీ ప్రతి ఒక్క ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో మా జిల్లా నుంచి గెలిపిస్తామండి. అయితే చెప్పండి మ్యామ్, ఇదే పులివెందులకు సంబంధించి మండల ఇన్ఛార్జిగా వీర శివారెడ్డి గారు ఉన్నారు. సార్ చేస్తున్నటువంటి ఇంటింటి ప్రచారం గురించి ఒక మాట బాగా చేస్తున్నారు. అన్న శివారెడ్డి అన్న గారికి కూడా మంచి స్పందన ఉంది. ఇంటింటి నుంచి బ్రహ్మరథం పడుతున్నారు జనాలందరూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే ఇక్కడ వాళ్ళకందరికి ప్రాణం. మాకందరికి ఏం చేసినా జగనన్న కుటుంబం కోసం మేమందరం ఉన్నామని చెప్పి అన్న వెనుక ఉండి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. బాగా చేస్తున్నారు శివారెడ్డి అన్న. రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్న పోటీ చేస్తున్నారు కదా. ముందుగా జగన్ సార్ చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఒక మాట చెప్పండి. అట్లాగే జగనన్నకు ప్రత్యర్థిగా బీటెక్ రవి గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? మెజార్టీ భారీగా అంటది తప్ప అందరూ వన్ సైడ్ అయినారుగా. దీంట్లో పక్క వైఎస్ఆర్ అనేది ప్రతి ఒక్కరికి నాటకపోయింది. ఇంకా ఇప్ప చేసిన అభివృద్ధి పని కానీ, సచివాలయాలు కానీ, రోడ్లు కానీ ఏ దాంట్లో రాజీ కాకుండా క్వాలిటీ చేసినాడు కాబట్టి, పనులు కూడా క్వాలిటీ కాదు కాబట్టి ఒక నమ్మకం అనేది ఉంది కాబట్టి అందరూ దీంట్లోకే రావడం జరుగుతుంది. ఇంకా దీనికి ఎదురే ఉండదు. ఇంకా నేను చెప్పదలుచుకునేది ఇదే పులివెందులకు సంబంధించి మండల ఇన్ఛార్జిగా వీర శివారెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఆ ఎప్పది కూడా బాగుంది స్పందన. మటుకు ఆ ఎప్ప మాట తీరు కానీ, ఓటు అడగడం కానీ, నిబ్బరం కానీ, ఇంటింటి కాడ బాగా వెయిటింగ్ చేసి వాళ్ళతో సలహాలు బాగా తీసుకొని ఏం మీకు అందరికి వచ్చినాయని బాగా అడిగి బాగా ఎప్ప ప్రచారంలో బాగా మూవ్ అవుతున్నాడు. బాగా కంటిన్యూగా అందరూ జనాలు ఆ యొక్క సలహాలకుండా కూడా చాలా మంది ఇంప్రూవ్ అవుతున్నారు జనాలు. ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. 4 లక్షల వదల మెజార్టీ. అదే చెప్పండి సార్, అంటే అవినాష్ రెడ్డి సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి తనకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? ఆయన చేసిన మేలే, ప్రజలను అందరినీ కలుపుకోవడము, రోడ్లు ఇవన్నీ మొత్తం అంతా.